లోక్సభ నియోజకవర్గంలో, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఈ ధర్మ సంకటాన్ని బద్దలు కొట్టుకొని ఎవరి వైపు వెళ్ళే అవకాశం పాత ఉద్యమకారులంతా అంటే ఇక మేము శ్రీకృష్ణులం కావాలండి మా కేసీఆర్ గారు లాగా. అంటే శరీరం ఒకవైపు, ఆయుధాలు ఒకవైపు. మరి ఎందుకు చదివినాం మా చరిత్ర? భాగవతం ఎందుకు చదివినాం? మహాభారతం ఎందుకు చదివినాం? రామాయణం ఎందుకు చదివినాం? బైబిల్ ఎందుకు చదువుతున్నాం? ఖురాన్ ఎందుకు చదువుతున్నాం? అది మొదలు కదా. చిన్నప్పుడే అయ్యమ్మలు హిందువులు అయితే హిందూ మత గ్రంథాలు చదువుతామి, ముస్లిం అయితే ముస్లిం మత గ్రంథాలు చదువుతామి. అది ముందు కదా, రాజకీయాలు తర్వాత వచ్చినాయి కదా, 18 ఏళ్ళ తర్వాత. ఫాలో అవుతాను అన్నమాట ఇప్పుడు. ఇక నేను చెప్తున్నా మీకు, అంటే ఒక మంచి తర్కం చేద్దామంటే మానవ సంబంధాలు. బుచ్చన్న, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు. నేను ఎందుకంటే మిమ్మల్ని ఆరాధిస్తాం. సరే, మీరు ఎక్కడ ఉన్నా మీ 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 ఇంటర్వ్యూలో వస్తే ఏదో ఒక కొత్తదనాన్ని మేము నేర్చుకుంటాం, ఒక సెంటెన్స్ అన్నా నేర్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నేను తర్కం చేస్తున్నా అంతే. సమాజ మార్పు కోసం రాజకీయ పార్టీలలో ఈ ప్రజాస్వామ్యంలో ఏముండాలనే దాని మీద చర్చ. అవును, కరెక్ట్. ఎందుకంటే మీరు అనేది తెలంగాణ కోసం లాడి దెబ్బలు తిని జైళ్ళలో పడితే బెయిల్ ఇప్పించి ఎండల పడి వానలు నానా కష్టాలు పడ్డ దాంట్లో ఈటల రాజేందర్ ఒకరు. అందులో నిస్సందేహంగా అదొకటి. ఇప్పుడు వారు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం, రెండు తాలు ఓడిపోయాడు ఈటల. ఇప్పుడు ఆయన పట్ల సానుభూతి కూడా ఉన్నది. పైగా బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మీలాంటి పాత వాళ్ళంతా అంటే కలిసి మీ పాత మిత్రుడిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారా అని అంటున్నా. కార్యకర్తల భావన ఉంది, నాకు తెలుస్తుంది. కానీ మా పార్టీ వాళ్ళకి తెలియట్లేదు, ఇప్పుడున్న క్యాండిడేట్కు తెలియట్లేదు. అది తెలిసి ఉంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుకొని మమ్మల్ని కూడా పెట్టుకొని ఫ్లెక్సీ ఫోటోలలో కూడా మాకు గతి లేదండి. పార్టీలో ఇన్నేళ్ళు పనిచేస్తే స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడే ఒక కుమ్మరోని ఫోటో పెట్టకపోతే ఈ రెడ్లు, నేను సామాజికంగా మాట్లాడుతూ ఉన్నా, మా దగ్గర ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గం, ఇవాళ ఎంపీ క్యాండిడేట్ రెడ్డి సామాజిక వర్గం, మంత్రి మల్లారెడ్డి గారు మా దగ్గర సీనియర్ లీడరు. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే అక్కడ ఆ ఏరియా అంతా మీటింగ్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలని కానీ అభ్యర్థిని కానీ మొన్న 6 ఎమ్మెల్యేలు కూర్చొని ఆయన కూడా బీజేపీలో పోతారు అంటున్నారు, బీజేపీ కాంగ్రెస్ అంటున్నారు. ఇక పోతారు, అవకాశవాదులే కదా. ఇక నేను ఇంతకన్నా ఎక్కువ ఏమనాలో చెప్తాను. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు అవకాశవాదులు మీటింగ్ పెట్టుకొని ఒక అవకాశవాదిని మా ముందుకు రుద్దిండు. కనీసం అవకాశవాద నిర్ణయాలలో కూడా మేము లేము. ఈడ కాదు, కనీసం మాట్లాడని ఫ్లెక్సీలలో కూడా లేము, కింద కూడా లేము. ఒకవైపు ఏమో ఈటల రాజేందర్ గారు గత ప్రేమని గుర్తు చేస్తూ ఇండ్ల పొంటి తిరుగుతూ ఉన్నాడు. ఇది నేను ఎక్కడ చెప్పాలి, ఏం జరుగుతుంది అసలు పార్టీలో? ఇదంతా అంటే నేనేమంటానంటే, ఇక్కడ మీరు నిర్ణయించే ముందు మాకు ఫస్ట్ షంబీపూర్ రాజు అనే ఫీలింగ్ వెళ్ళింది. ఆయన ఒక ఉద్యమకాడు, ఓకే. లేదు, మాకు ఓడిపోయిన ఒక సుభాష్ రెడ్డి ఉండే, లేకపోతే మళ్ళీ సరే ఏమైందో రిగ్రెట్ అయింది, ఇది ఎవరన్నా మా ఉద్యమకాడు ఉంటే పిలిపించి, లేదు ఆయన ఉండే కదా ఎవరన్నా బొంతు రామ్మోహన్ వాళ్ళు ఉండే కదా, మళ్ళీ పిలిపించి సరే రిగ్రెట్ చేసి మళ్ళా చేసి, లేకపోతే నేనున్నా కదా, నేను ఒక లాయర్ని, నువ్వు ఎన్నోసార్లు ఎమ్మెల్సీ ఇస్తా అంటారు, మీ ప్రామిస్ ఫెయిల్ అయింది. సో నేను ఒక కుమ్మరి, ఇప్పటివరకు చట్టసభలో ముఖం చూడలేదు, నాకు ఏం తక్కువ ఉందో చెప్పండి. అంటే మాటలు తక్కువ ఉందా, ఇప్పుడు కంపేర్ ఒక డబ్బుల తప్ప నాకు దేంట్లో తక్కువ ఉందో చెప్పండి. ఇప్పుడు నిర్ణయించిన క్యాండిడేట్కి డబ్బులు పార్టీ పెట్టాలి, పార్టీ కొంతమంది కన్నా పెట్టాలి. 10% ఉద్యమకారులకు పార్టీ పెడితే తప్పేముంది? మరి పెట్టినప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్, ఈ నిధులు ఎందుకు పార్టీకి? ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఫీజులు ఎందుకు? ఈ ఎన్నికలలో మాలాంటి వాళ్ళని కూడా అక్కడో కొన్ని పెట్టడానికే కదా. నేను మొత్తం అంటలేను, మిగతాయి కొన్ని మీరు ఎట్లా నిర్ణయిస్తారో నిర్ణయించండి. ఓ 10%. వై నాట్ తాడూరు శ్రీనివాస్? మీరు చెప్పండి. ఎంపీగా అంటే నిలబడాలంటే చదువు లేకుండా ఉండాలా? ఎమ్మెల్యే అంటే చదువు లేనోడైతేనే అవుతుందా? చదువు లేనోళ్ళు మంత్రి కావచ్చు. అదేందో విచిత్ర పరిస్థితి మా మల్కాజ్గిరినే అవుతుంది. చదువు లేనోళ్ళు మంత్రులు అవుతారు, చదువు లేని ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, చదువు లేని వాళ్ళు ఇది అవుతారు. అంటే విచిత్రం అంటే కావాలని అవుతుందా? అట్లా మల్కాజ్గిరి నిర్ణయించేటప్పుడు నేను ఉండుంటే ఇప్పుడు మా సార్కు చెప్పుకుంది కదా, ఇట్లా జరిగింది. ఇప్పుడు పార్టీలో మారవలసింది ఎవరు? డెఫినెట్గా సంస్థ అయినా ఏదైనా నాయకుడు అనేది కీ ఇది ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్, ఎవరు ఆధ్వర్యంలో ఇప్పుడు పార్టీ నడుస్తుందో వాళ్ళు చూడాలి. మొత్తం మీలాగా పాత ఇప్పటికైనా పునాది నన్ను కాపాడుకోండి, రేపు మళ్ళీ వేసుకోవచ్చు. మనం పిఓపి పోయింది, ఇప్పుడు ఏది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పోయింది, అవి ఊడిపోతాయి కదా, అవి షైనింగ్ ఉంటాయి, అందం ఉంటుంది, నువ్వు అన్నీ చేసుకుంటావు ఇంట్లో, అవన్నీ ఊడిపోయినాయి. అదంతా వీకేద్దాం, మళ్ళీ ఒరిజినల్ చెత్తకే లప్పం రుద్దుదాం. మేము పునాది రాళ్ళం ఉన్నాం, మళ్ళీ మన మీద నిర్మిద్దాం పార్టీని. ఇప్పుడు సరే, ఇప్పుడు ఓడిపోతాయి. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు కూడా ట్రయల్ చేద్దాం సార్. ఇప్పుడు కూడా కొంతమంది అవకాశవాదులు మళ్ళీ రేపు వెళ్ళిపోయేటట్టు కనిపిస్తుంది. ఏది సారు టికెట్ డిక్లేర్ చేసిన వాళ్ళు మళ్ళీ 2-3 వెళ్ళిపోయేటట్టు యూట్యూబ్లలో వస్తూ ఉంది.
అసలు అన్ని రద్దు చేయండి సార్, రద్దు చేసి పునాది రాళ్ళని పెట్టుర్రి, మాకు ఇప్పుడు చరిష్మా వస్తుంది, కొంతమంది ఓడిపోయినా మళ్ళీ గెలుస్తాం వచ్చే 5 ఏళ్లకు, ఇప్పుడే గెలవాలని ఏముంది. బాగుంది ప్రతిపాదన. కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఎవ్వడేం చేయలేడండి తెలంగాణ రాష్ట్ర సమితిని. మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, వెతికి తీయండి మన ఉద్యమకారులని, బీసీలని, ఒక సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం, పార్టీని ఒక నైతికంగా నిర్మిద్దాం, తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక మంచి ప్రోడక్ట్ని తయారు చేద్దాం, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి మనం తయారు చేద్దాం. ఈ అప్పీల్గా ఇది భావించవచ్చా? అప్పీల్ పార్టీ టు ది అప్పీల్, పార్టీకి అప్పీల్. నేను ఏమంటున్నంటే మా తారక రామునికి కూడా సారు దశరథుని చెయ్యకండి, కుంగి కృషించిపోతే ఆరోగ్యం చెడిపోతే, ఆయన కుంగి కృషించిపోయి ఆ రోజుల్లో ఆయన ఇదైపోయినాడు దశరథుడు. నేటి తారక రాముడికి నా కేసీఆర్ గారు, నా దశరథుడు లాంటి కేసీఆర్ గారిని, ఆ దశరథ మహారాజు ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాల మీద ఒకసారి కూర్చొని మీటింగ్ పెట్టండి. వారు ఇచ్చిన ప్రామిసెస్ ఏమున్నాయి తెలంగాణకి, మనం ఏం చేయలేకపోతా ఉన్నాం, ఇవన్నీ కనుక తారక రాముడు చేస్తే, మేమేం అడవులకు పొమ్మంటలేము, ఆనాడు తారక రాముడు అడవులకు పోయిండు కదా, అట్లొద్దు. ఈ తారక రాముడికి తండ్రి యొక్క ఆశయాలు ఏమున్నాయి? దళితుని సీఎం అనుకున్నాం, ఎస్, ఏదైనా చేద్దాం, పట్టండి దళితుని, ఓ బీసీని పెట్టండి, ఓ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టండి, లేకపోతే ప్రెసిడెంట్గా పెట్టండి, లేకపోతే ఇటువంటి ఎంపీ ఎంఏ దీంట్లో పర్సంటేజ్ జనాభా ప్రాతిపదికన ఒక రూల్ తీసుకుందాం, సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం, ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత వాటా అందాం, తయారు చేద్దాం. త్యాగం అక్కడి నుంచే స్టార్ట్ కావాలి. మేమందరం త్యాగాలకు సిద్ధమే, చేద్దాం. బుచ్చన్న, ఇది న్యాయమా అన్యాయమా మీరు చెప్పండి. ఇప్పుడే చెంప వలగొట్టండి అన్యాయం అయితే. ఇందులో ఒక జర్నలిస్ట్ల సపోర్ట్ కూడా అడుగుతున్నా ఈ సోషల్ ఇంజనీరింగ్ మీద. డెఫినెట్గా ఇప్పటి వరకు చట్టసభలో ముఖం చూడాలని మేము ఉదాహరణ చెప్తా. ఆనాడు శ్రీకృష్ణుడు గొల్లాయన అంటారు, పరిపాలించి దేవుడు అయిపోయింది కదా. ఆ తర్వాత త్రేతాయుగంలోని ఉప్పర కులం అంటారు కదా రాముణ్ణి, మరి ఆయన దేవుడు అయిపోయిందిగా, పరిపాలనలో మంచిగా చేసి. ఆనాడు బీసీ అశోక చక్రవర్తి బీసీ అంటాం కదా, నాయి బ్రాహ్మణ్ అంటాం కదా, మరి గొప్పవాడైనాడు కదా. శాలివాహన చక్రవర్తి దేశమంతా వెళ్ళిండు కదా. ఈ కుమ్మరోడు ఎందుకు ఆక్రోశిస్తున్నాడు ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గానికి? సరే, ఇవన్నీ సో నేను ఏమంటున్నాను, కర్పూరి ఠాకూర్కు సక్సెస్ కాలేదా? బీసీలకు కూడా మనము ఇద్దాం, మనం ఎంబీసీలకు ఇద్దాం. సారు ఆశయం ఎంబీసీలను ఎందుకు పెట్టిండు, నా రూపంలో ఎందుకు పెట్టిండు? ఇప్పుడు నేను సారు ఆశయాన్ని నెరవేర్చకుండా ఇంట్లో కూర్చోవాలి నోరు మూసుకొని? సారు ఎంబీసీలని ఆర్థికంగా రాజకీయంగా తీసుకురావాలని నన్ను ఎంబీసీ చైర్మన్ చేసినారు. సో ఈ ఆశయాన్ని నేను కేసీఆర్ గారి ఆశయాలని నెరవేర్చడానికి బతుకున్నాండి. కేసీఆర్ గారి ఆశయాలు ఏమేమి నెరవేరినాయో ఏమేమి నెరవేరలేదో డిస్కస్ చేద్దాం, పార్టీ సీనియర్స్ కూర్చుందాం, డిస్కస్ చేద్దాం. కేసీఆర్ గారి ఆశయాల మీదనే పోదాం మనం. చేలో వాస్తవానికి అంటే ఇది మీ అప్పీల్గా ఇప్పుడు పార్టీని నడుపుతున్న వారికి, కేటీఆర్కు హరీష్ రావు ఎవరుంటే ఇద్దరికి మీ అప్పీల్ ఇది. ఇక మీలాంటి వాళ్ళు సీనియర్లు ముందు తరం ఇదే మీ అందరిది ఒపీనియన్ దాదాపు? మా అందరి ఒపీనియన్ అదే అండి. మేము గుసగుసలు మాట్లాడుతున్నాం. ఒక స్లోగన్ అవుతుందా అండి? నేను ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అంటున్నా, గుల్గుడు గుల్గుడే గుద్దుడు గుద్దుడే అంటే కార్యకర్తలలో గుల్గుడు ఉందని తెలుసు కదా, దాన్ని అడ్రస్ చేస్తావా? మీరు గుల్గురు కానీ గుద్దురి మేము గెలిచి బయట పడతాం, ఈ అవకాశవాదుల్ని మంత్రులు చేస్తాం, ఈ ప్రభుత్వం మళ్ళీ 5 ఏళ్ళు నడుస్తుంది అని అంటే ఆ గుల్గిరు గుద్దలేదు. ఒక నాయకుడు ఆ మాట అనొచ్చా అండి? ఆ పక్కకుండి ఎవరు రాసిస్తున్నారు ఆ పేపర్ల మీద వాళ్ళని నేను ఖబర్దార్ అని చెప్తా ఉన్నాను ఈరోజు. అరే మేమందరం దూరమై నిర్ణయాల అవకాశవాదాల గురించి ఆ పార్టీ దగ్గర భవన్లో చూస్తే కొత్త ముఖాలండి. మేము పోయి నమస్తే పెట్టి మస్కా కొట్టాలి. అప్పుడేమో భవన్కు నీళ్లు కొట్టిన వాళ్ళం, పునాది రాళ్ళం, మట్టి కొట్టిన ఆ సుదర్శన్ రావు అని ఉండే, వారు చెప్పంగానే మేము ఉరికేది, పని చేసేది. ఇప్పుడు ఆయన ఉన్నాడా? ఆయన చనిపోయింది కదా, ఆయన బతుకుంటే మాకు ఈ కర్మ ఎందుకు? ఎప్పుడో ఎమ్మెల్యేలం అయితే ఆయన సార్తో కొట్లాడి మరీ ఇప్పిస్తుండే. ఇప్పుడు ఎక్కడిది అంత వ్యాపారవేత్తలు పెట్టుబడిదారులు. ఇప్పుడు నీకు వైద్యాలయాలు ఉన్నోడు ఇంట్లోకి వచ్చిండు అనుకోండి, ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, ప్రైవేటు వైద్యం చేస్తాడు, ప్రభుత్వ వైద్యం పెంచుతాడా? విద్యాలయాలు ఉన్నోళ్ళు ఈడ మంత్రులు అయ్యారు, పార్టీలో ఫుల్ పవర్ నడుస్తుంది సార్ దగ్గర. ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తాయి కానీ ప్రభుత్వ విద్య వస్తుందా? మరి నేను దేని గురించి పోరాడాలి? ఒక అడ్వకేట్గా, ఒక టీచర్ కొడుకుగా ఈ సామాజిక వర్గాలలో విద్యకు దూరమై లేదా వైద్యానికి దూరమై మేము అరికోసపడుతున్నటువంటి సామాజిక వర్గాల నుండి వచ్చినటువంటి వాడిని నేను పార్టీ ఈరోజు లైన్ అనో ఏమనుకుంటారానో నోరు మూసుకోనో ఈ వర్గాల పక్షాన పోరాడొద్దా? చాలా మీ ఆవేదన నిజంగానే, ఎందుకంటే మాట్లాడవలసిందే. అంటే మీలాంటి వాళ్లకు కేసీఆర్ పట్ల గౌరవం, భక్తిభావం పుష్కలంగా ఉన్నాయి. పార్టీని నడుపుతున్న వాళ్ళ దగ్గర కొన్ని పొరపాట్లు సరి చేసుకోవాలి, అది మీరు అనేది అదేనా? మరి మీరందరూ వెళ్తే సార్ ఈరోజు నేను ఏమంటానంటే,
జయలలిత గారు పన్నీర్ సెల్వంని పెట్టి పార్టీ నడపలేదా అండి? మన్మోహన్ సింగ్ని పెట్టి సోనియా గాంధీ గారు నడపలేదా? ఒక సిగ్గు మతస్థునికి మేము వేరే వాళ్ళకి ఇచ్చినాం, జనరల్గా మైనార్టీ వర్గానికి ఇచ్చినాం, దేశ ప్రధాని అని చెప్పుకుంటలేదా? ఇలా ఒక బీసీకి ఇచ్చినామని బీజేపీ చెప్పుకుంటలేదా? వైనాట్ టీఆర్ఎస్ పార్టీ? దేశంలోనే మనం ఒక ఎగ్జాంపుల్ అయిదాం. కేసీఆర్ గారు అంటే ఏంది? ప్రపంచ నాయకుడు. ఇవాళ మన పార్టీ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఒక బీసీనో ఒక ఎంబీసీనో పార్టీ ప్రెసిడెంట్ పెడదాం, లేకపోతే రేపు ముఖ్యమంత్రి ప్రకటన చేద్దాం భవిష్యత్తుకి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే మీరు నన్ను పట్టుకోలేదు. నీకు నీ పిల్లలకు నీ మన్మలకు బుచ్చన్న ఇలాంటి రాజకీయ వ్యవస్థ, ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ అవసరమా లేదా? నీ మన్మన్కి ఒక రాజకీయ నాయకుడు అయిదామనే షోకు పడితే వాడు సాలిసాలని డబ్బుతో ఇక్కడ రాజకీయ పార్టీలో సేవ చేస్తే, సర్వీస్ ఇస్తే, ఒక 30 ఏళ్ళు ఒక తరమంతా 40 ఏళ్ళు ముసలోడేదాకా సర్వీస్ ఇస్తే వాడు ఎమ్మెల్యే కాలేక కార్పొరేటర్ కాలేక ఏమీ కాలేకపోతే నువ్వు ఒక తాతగా ఆ రోజు నువ్వు నీ ఒక లేకపోతే మీద ఉన్నా కానీ ఆత్మ శాంతిస్తుందా? అనే వాస్తవాలు మానవ జన్మది చెప్తున్నా నేను. ఏమో చెప్పలేం. మీరు జర్నలిస్ట్ అయ్యారు, మీ ప్రభావం రేపు మీ మన్మన్ మీద పడవచ్చు, మీ కొడుకు మీద పడవచ్చు. ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసి సస్తాం మనం అందరం. ప్రజాస్వామ్యం ఇంక్లూజివ్. మనం అందరం కూడా ఈ వాదాన్ని బలపరచాలి. ఇది నా వాదం కాదు, ఇది జర్నలిస్టుల వాదం, ఇది రాజకీయ నాయకుల వాదం, ఇవాళ ఉపాధ్యాయుల వాదం, ఇవాళ సామాజిక బీసీల వాదం, ఎస్సీల వాదం, ఎస్టీల వాదం. ఎన్నేళ్ళు పోరాడాలండి ఈ వర్గాలు? బీసీలలో ఎస్సీలలో చట్టసభలో ముఖం చూడలేదండి ఇప్పటివరకు. 75 ఏళ్ళు అయింది స్వాతంత్రము. ఈ 130 కులాలలో ఇప్పటికీ 1-2 కులాలు మాత్రమే ఆ ఎంట్రీ తీసుకున్నాయి. మరి తీసుకోలేదని దీని మీద ఇంకెన్ని పోరాటాలు చేయాలి ఈ తెలంగాణ గడ్డ? అది టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుండే. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఒకే సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారండి? సీఎంఓలో 27 సీట్లు అంటే సీఎంకు పరిధిలో సీఎంని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి సీట్లు ఇవాళ కాంగ్రెస్లో ఇవాళ పదవులు. ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ, ఇవాళ అడ్వకేట్ జనరల్ కానీ, ఇవాళ అడ్వైజర్స్ కానీ, ఇవాళ పిఆర్ఓలు కానీ, ఇవాళ అనేక ఇంపార్టెంట్ అంటే సీఎంని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పదవులు 37 లిస్టు. మీరు టైం ఇస్తే పేర్లు చదువుతా. మొత్తం రెడ్లేనా? మొత్తం రెడ్లే, పేర్లే చదువుతా నేను. మీరు టైం ఇస్తే పేర్లు చదువుతా. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఎవరు ఓడాలి ఈ పక్షాల గురించి? నేను అన్యాయానికి గురవుతుండొచ్చు. ఇవాళ బీఆర్ఎస్లో అది లేదా? బీఆర్ఎస్లో కొంత మేరకు మా కేసీఆర్ గారు చెయ్యగలుగుతారు. ఆలోచనలు, ఆ ప్రసంగాలు అదేళ్ళు చేసింది అంటున్నా. కొంత మేరకు చేసినాక ఇవాళ ఎంబీసీ ఎందుకు పుట్టుకొచ్చింది? ఈ పదం కాంగ్రెస్లో పుట్టిందా, బీజేపీలో పుట్టిందా? కనీసం ఒక నేమన్న పెట్టిండు కదా. అందుకు కేసీఆర్ అంటే మాకు అమితమైన ప్రేమ. ఈరోజు ఏ ఉద్యమకాన్ని అడగండి, కేసీఆర్ గారు అన్నా బాప్ అన్నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు కడతాయి. ఎవరు చుట్టూన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తున్నారో, ఆ కవితలేందో, ఆ రాసిచ్చుడేందో పేపర్ల మీద, అసలు వాళ్ళు ఏం రాసిస్తున్నారో, ఆ చుట్టూ కొత్తగా వచ్చిన వాళ్ళు, చిన్న వయసు ఉన్న వాళ్ళు అంత పెద్ద స్టాల్ వాడికి ఆయన చుట్టూ ఉంటారా అండి? చిన్న సైజు ఎమ్మెల్యేలు, చిన్న సైజు ఎంపీలు, అనుభవం లేని వాళ్ళు. సీఎం కేసీఆర్ గారు అంటే ఆయన చుట్టూ ఎట్లా ఉండాలండి? పెద్ద సుదీర్ఘ అనుభవం ఉన్న స్టాల్ వార్డ్స్ ఉండాలి రాజకీయ వ్యవస్థలో. మరి ఆయన తెలియదు. మేము కూడా ఒక పీకేనో గీకేనో ఏదో తీసుకుంటారు అనే ఫీలర్స్ వచ్చినప్పుడు బాధపడతాం. మా కేసీఆర్ గారి నాయకునికి ఒక ఈవెంట్ మేనేజర్ అవసరం పడుతుంది ఆ పార్టీ నిర్మాణంలో అని. ఇలా ఆయన శిష్యులు అంటే అర్థం ఏంటి సార్? కేసీఆర్ గారు శిష్యులం మేము. ఇలా కేసీఆర్ గారు శిష్యులం అంటే ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ మేము అందిపుచ్చుకొని గురువును మించిన శిష్యులు కావాలనుకుంటాం కదా. అది ఆయన సంబరపడతాడు కదా. మరి మేము కాకుండా పోతా ఉన్నాం కదా.